ఆ వాతావరణంలోంచి మనం బయటకు వచ్చి మౌనంగా ఉండాలని అనుకున్నాం కదా ఇందాక. ఆ చెట్టు అంత మౌనంగా ఉంది. పూలకెంత మౌనం, ఈ సంధ్య వేళకెంత మౌనం, మౌనం. మౌనీసా శ్రీరాముడు అడుగుతున్నాడు. వాంగ్మౌనము, ఇంద్రియ మౌనము, కాష్ట మౌనములను నేను ఎరుగుదును. వాంగ్మౌనము, ఇంద్రియ మౌనము, ఇంద్రియాలన్నింటినీ అరికట్టడము, కాష్ట మౌనము, ఇవన్నీ నాకు తెలుసు. మునీంద్ర, బ్రహ్మజ్ఞ సుషుప్త మౌనముగా ఏమి వచింపుడు? సుషుప్త మౌనం అంటే ఏంటి? ఓ రామచంద్ర, మునిశ్రేష్ఠులు, మునులు, కాష్ట తపస్వి, జీవన్ముక్తుడు అని 2 విధములుగా చెప్పుచున్నారు. మునిశ్రేష్ఠులు అంటే మౌనాన్ని బాగా అభ్యసించినటువంటి శ్రేష్ఠులైనటువంటి మునిశ్రేష్ఠులు మునులను విభాగం చేశారు. 1 కాష్ట తపస్వి, 2 జీవన్ముక్తుడు అని 2 విధాలుగా వర్ణించారు. నీవు చెప్పిన త్రివిధ మౌనాన్ని అవలంబించు వారులు కూడా అజ్ఞానులే అగుట వారందరూ ఒకే శ్రేణికి చెందుతున్నారు. ఒక శ్రేణి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అజ్ఞానులు. ఎవరు? మౌనం, మరి వాంగ్మౌనం, ఇంద్రియ మౌనం, కాష్ట మౌనం, వీటిని పాటించేవారు అజ్ఞానుల కిందే వస్తారు. వాళ్ళు మౌనం అంటారు, అన్ని పలక మీద రాసి చూపిస్తారు. ఇంద్రియ మౌనం అంటారు, ఏమీ చూడటం లేదంటారు, కానీ అలా అలా మాట్లాడకుండా అలా టీవీ చూస్తూనే ఉంటారు. ఇంకా మౌనం ఏమిటి? ఎవరితోటి మాట్లాడరు, పుస్తకం చదువుతూ ఉంటారు, అది కూడా మౌనం కాదు. కాష్టమౌనం అంటారు, కళ్ళు మూసేసుకుంటారు, తపస్సులోకి వెళ్ళిపోయామంటారు, కానీ ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఇదంతా కూడా అజ్ఞానంలోకే వస్తుంది రామచంద్ర. జీవన్ముక్తి స్థితిని పొందిన వారు 2వ శ్రేణికి చెందినవారు. బ్రహ్మమును భావింపక శుష్కక్రియలకు కుచ్చ చాంద్రాయణాదులు ఆచరించుచు హఠమనొచ్చి ఇంద్రియములు బంధించు ముని కాష్ట తపస్వి అనబడు. కాష్ట తపస్వి అంటే ఎవడు అంటే బ్రహ్మాన్ని, శుద్ధ బ్రహ్మాన్ని ఉపాసన చేయకుండా చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి అక్కడి దాకా సైకిల్ మీద వెళ్తాను, లేకపోతే నేను నడుస్తాను, గిరి ప్రదక్షిణ 30 సార్లు చేస్తాను, ఏమిటిది? అది జ్ఞానమా అజ్ఞానమా? కూర్చుంటే తిరిగితే నువ్వు ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేస్తే ఏమిటి ప్రయోజనం? నీ మనసులో ఉన్న మాలిన్యం అంతా అలాగే ఉన్నాక ఇప్పుడు అన్ని కొండలకి పెట్టేశారు ఈ గిరి ప్రదక్షిణాలు. అన్నవరం కొండలు చూడ కూడా తిరిగేస్తున్నారట. నాకు మొన్న నవ్వొచ్చింది, ఇక్కడ ఆధ్యాత్మిక చూడ కూడా తిరిగేస్తున్నారట. అన్ని కొండల చుట్టూరా తిరుగుతున్నారు, చుట్టూరా రోడ్డు వేసేస్తున్నారు, ఇంకా భజనలు చేసుకుంటూ తిరుగుతున్నారు అందరూ కూడా. సో ఇలాంటి చాంద్రాయణ వ్రతాలు ఆచరించేవారు, హఠయోగం అనొచ్చేవారు, వీళ్ళందరూ కూడా ఇంద్రియాలని బంధించేసేసి ఇంకా ఏమి తినకుండా తాకుండా ఉపవాసాలు చేసేసి అలా కూర్చుండి చేసేస్తున్నాం. కానీ మనసు అలాగే ఉంది. నువ్వు మొదలుపెట్టినప్పుడు ఎలా అయితే ఉందో నువ్వు లేచాక కూడా అలాగే ఉంది. ఏం చేంజెస్ వచ్చాయి? నీ మనసు ఏమైనా మారిందా? ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయా? ఏమి రాలేదు. ఫస్ట్ ఎలా అయితే ఎంత స్వార్థంగా అయితే ఉన్నావో లేచాక కూడా అలాగే ఉన్నావు. ఏమి మార్పు ఏమి రాలేదు. నీ అవుట్లుక్లో ఏమి చేంజెస్ ఏమీ రాలేదు. సో యథాభూత వస్తువుకు భ్రమమును వహించి ఆత్మను ఆత్మయందే భావించుచు ఇతర తపస్సుల వలె వ్యవహరించుచుండును నిరతసానందము గ్రోలుట వలన అభ్యంతరమున తృప్తుడు మునియే జీవన్ముక్తుడు అనుకుంటు. సో ఈ జీవన్ముక్తుడు అంటే ఎవడు? అభ్యంతరంలో అంటే తన అభ్యంతర మందిరాలు, అంటే ఈ మందిరంలోకి ఎవరు రారు కదండి, బయటకు ఎవరు రారు, ఇక్కడంతా ఏకాంతం. శ్రీకాంతుడా నీకు ఏకాంత సేవ చాల అలసిటివయ్య చేయనించు స్వామి. వెంకటేశ్వర స్వామి పగలంతా కూడా అందరి పూజలు అందుకున్నాడు. ఓ మాల వేసేసారు, అభిషేకాలు చేసేసారు, పూజలు చేసేసారు, హారతులు ఇచ్చేసారు స్వామి.
ఇంకా నువ్వు ఏకాంతవాసానికి వెళ్ళి నువ్వు హాయిగా శయనించు స్వామి అని ఒక భక్తురాలు చెప్తూ ఉన్నారు. అలాగే మనం కూడా ఈ డే టు డే లైఫ్లో ఎన్నో అభిషేకాలు చేస్తున్నారు కదండి మనకి రోజును. అందరూను రోజు నిత్యం అభిషేకమే కదండి, నిత్య పూజలు వీగో. రోజు మనకి అష్టోత్తర సహస్రనామాలతో మనకు అర్చన జరుగుతుంది కదా ఇంట్లో పూర్తితో. రోజు ఆ పూజలన్నీ జరుగుతున్నాయి, మానవమానాలతోటి భజనలు మోగుతున్నాయి. రోజు పెళ్ళే. ఏదో అప్పుడెప్పుడో పెళ్ళి అయిపోయింది అనుకోకర్లా, రోజు భజనలు మోగుతూనే ఉంటాయి ఇంట్లో కదా, నాదస్వరం వినిపిస్తూనే ఉంటుంది. కొయ్యి 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 ఆ శృతి బాక్స్ మధ్యలో కొయ్యి అంటూ ఉంటుంది. అలాగే సన్నాయి నొప్పులు నొక్కుతూనే ఉంటారు వెనకాల. ఇవన్నీ మనం రోజు వింటూనే ఉంటాం కదా. అందుకని చాలా చేయనించు స్వామి చక్కగా. అలాంటప్పుడు నీ అభ్యంతర మందిరంలో నువ్వు లోపలికి వెళ్ళిపో. నీ అభ్యంతర మందిరంలోకి నువ్వు వెళ్ళిపోయాక యథాభూత వస్తువుకు బ్రహ్మమును వహించి ఆత్మని ఆత్మయందే భావించు. నీ ఆత్మయందే నీ ఆత్మ ఉంది, ఎక్కడో లేదు, నీలోనే ఆత్మ ఉంది. ఆత్మను ఆత్మయందే భావిస్తూ ఇతర తపస్సు వలె వ్యవహరించుచున్నను నిర్దిష్టమైనటువంటి ఆనందాన్ని గ్రోలుట వలన అంటే లోపల ఒక రకమైనటువంటి తృప్తి లభిస్తుంది మనకి. బాహ్యంగా నీకు ఎలాంటి తృప్తి లభించదు. నాకు చాలా తృప్తి అయిపోయిందంటారు చాలామంది. అబద్ధం. నువ్వు అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమును వింతలు సలుపగా సోమ సూర్యులను సురులు తారలను ఆ మహాముదులు అవని జంబులు అంతారామమయం జగమంతారామమయం. ఆ రామతత్వాన్ని నువ్వు నీ మనస్సులో అనుభవిస్తావు. అక్కడ లభించే తృప్తి నీకు బాహ్యంలో లభించింది, 100% లభించింది. నీ మనస్సులోనే నీకు లభిస్తుంది. నీ పూజ అంతా అయిపోతుంది, చక్కగా పువ్వులతో అలంకారం అంతా అయిపోతుంది. పరమాత్ముడికి కూర్చో, చూడు, ఒక్కొక్క ఫ్లవర్ని చూడు, ఆ ప్యాటర్న్ని చూడు. ఒక రకమైనటువంటి ఆనందం, చిత్తశుద్ధి, తెలియని తృప్తి. అలా చూస్తూ ఉంటే నెమ్మదిగా కళ్ళు మూతలు పడిపోతాయి అంతే. నువ్వు అక్కడ గంట సేపు కూర్చున్నావా, 5 నిమిషాలే కూర్చున్నావా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది తీసుకున్నావా, ఆ పండు కోసుకున్నావా, తిన్నావా. ఆ పండు ఇక్కడెక్కడ దొరకదుటండి. అన్నమయ్య అంటాడు, స్వర్గలోకంలోనే ఆ పండు కాస్తుందిట. ఆ పండు వెళ్ళి కోసుకుని తెచ్చుకోవాలట. మరి కోసుకుని తెచ్చుకోవాలంటే మరి దానికి ఒక ప్రయాణం చెయ్యాలి కదా. అందుకని కూర్చోరా, కళ్ళు మూసుకొని కూర్చోరా, అప్పుడు నీకు ఆ చెట్టు కనిపిస్తుంది. అప్పుడు నెమ్మదిగా నువ్వు ఎక్కేయగలుగుతావు. ఎంత పెద్ద చెట్టు అయినా సరే మనం ఎక్కేస్తా అంటాం. కాళ్ళ నొప్పులు ఉన్నా సరే మనం ఎక్కేస్తా అంటాం. నా కాళ్ళ నొప్పులు అయినా సరే నా మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. చక్కగా ఆ పండు కోసేసుకుంటాను, తినేస్తాను. త్రైలింగ స్వామి ధ్యానంలో ఉండేవాడు. చిన్నపిల్లాడప్పుడు ఆయన పాకిస్తాన్ ఏరియాలో ఒక ఆలయం ఉండేది. ఆలయం బయట, లోపల కాదు, ఆలయం బయట ఎక్కడో ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. చిన్న పిల్లాడు అప్పట్లో. అయితే ఆయన అలా తపస్సులో సమాధిలోకి వెళ్ళిపోతే ఆయనకు అసలు శరీర స్పృహ ఉండేది కాదు. అసలు స్నానం చేసామా లేదా, అన్నం తిన్నామా లేదా, ఆకలి కానీ దప్పిక కానీ అసలు మల మూత్రాల విసర్జన కానీ ఏమి తెలిసేది కాదు కన్నా. అలా సమాధిలో ఉండిపోయేవట. ఆ శరీరం తను చేసే పనులన్నీ అది చేసేసేది. అప్పుడు అందరూ కూడా దూరం నుంచి చూసి బాబాయ్ అనేసి వెళ్ళిపోయేవారు. ఏంటి ఈ అబ్బాయి కళ్ళు మూసేసుకుని అలా కూర్చున్నాడు, లేవడు, ఇలా ఉంది, ఇంత దరిద్రంగా ఉంది, వాసన అంతా వెళ్ళిపోతుంటే అక్కడికి ఒక స్త్రీమూర్తి వచ్చేది. ఒక గంప నెత్తి మీద పెట్టుకొని చూడ్డానికి ఆవిడ అసలు 2 కళ్ళు చాలేదు కాదు కాదు, చూడాలంటే అసలు అంత తేజస్సుతో ఉండేది కాడ. ఆవిడ ఎవరా చూస్తే ఆవిడ ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయికి ఒళ్ళంతా చక్కగా తుడిచి, అబ్బాయికి ఏం తెలిసేది కాదు కదా, శరీర స్పృహ లేదు అబ్బాయికి. అంత చక్కగా ఒళ్ళంతా నీట్గా చిన్నపిల్లలకి ఎలా అయితే తుడుస్తామో అలా శుభ్రం చేసి ఆ గంపలో వచ్చి మధురమైన పదార్థాలు అతనికి పెట్టేది.
మధురమైన పదార్థాలంటే నాకు రసగుల్లా గుర్తుకొచ్చింది. రసగుల్లా, గులాబ్ జామున్ ఇవి చాలా బాగుంటాయి కదండి తినడానికి. అంటే ఈజీగా మనం బాగా మంచి మనకి ఒక రకమైన అనుభూతి కలుగుతుంది అవి తింటుంటే. అలాంటివన్నీ పెట్టేది కాదు. పెడితే అలా అందులోనే అలా లోపలికి వెళ్ళిపోయేది నా బుద్ధి అంతా. అలా తపస్సులో ఉండిపోయేవాట. ఆవిడ శృంఖలాదేవి. ఆవిడ బీజాక్షరాలే ఆయన జపం చేసేవాట. ఆయన జపం చేసేవాడు. సో ఒక రకమైన అపరిమితమైన ఆనందంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పళ్ళు వాటంతట అవే వచ్చేస్తాయి. వచ్చేసుకుంటాం, తినేస్తాం. మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏదో వచ్చింది, ఏదో తింటున్న అనుభూతి కలుగుతుంది కదండి. ఒక్కొక్కసారి ఎవరో వచ్చి స్వీట్ పెట్టినట్టు, ఏదో ఒక మధురమైన పానీయం తాగినట్టు. మీకు ఎప్పుడైనా వచ్చిందా? అవునా? అయిపోయి నిజమా? అది అది ఒక స్టెప్పింగ్ స్టోన్. మీకు అలాంటి అనుభూతి కలిగితే కనుక అది మంచి, మీకు ఎవరో మాస్టర్స్ మీకు అన్ని పెడుతున్నట్టే ఒక పానీయం ఇస్తారు. ఒకసారి కళ్ళలో చాలా దాహం వేస్తుందండి. దాహం వేస్తే ఎవరో అక్కడేమో డ్రింకులు ఇస్తున్నట్టు ఏదో డ్రింక్ తీసుకుని, దాని మీద పేరు కూడా ఏముండదండి. మామూలుగా అయితే స్ప్రైటో, ఫ్యాంటా ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పేర్లు కూడా చదవడం తెలియదు, ఏదో లాంగ్వేజ్ ఏదో తెలియదు, అది తీసుకుని తాగేస్తాం. ఇలాంటి అనుభూతులన్నీ కూడా కలుగుతుంటాయి ఒకసారి. సో ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఎక్కడున్నాం మనం? అభ్యంతరంలో ఉన్నటువంటి తృప్తిని మనం అనుభవించాలి. ఈ తృప్తి ముందు బయట మీరు ఎవరు ఏ పానీయం ఇచ్చినా నేను దాన్ని మీరు ఆస్వాదించలేరు. మళ్ళీ అదే కావాలనిపిస్తుంది. అదే ఇది రైట్. ఇట్లు శాంతి భావన పొందిన మునులు ఇవ్వరు చిత్త నిశ్చయమే మౌన శబ్దము చే వ్యవహరింపబడుచును. సో ఇలాంటి శాంతిని ఏ ముని అయితే పొందుతాడో అంతఃశుద్ధిలో, అభ్యంతర మందిరంలో ఎవడైతే ఈ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడో వాడిని ఏమన్నారు? మునులివ్వరి చిత్త నిశ్చయమే దాన్ని మౌనంగా వర్ణించారు. అది మౌనం. ఆ మౌనాన్ని నువ్వు ఆస్వాదించాలి. ఇక్కడ అందరూ సైలెన్స్ అంటారు, మ్యూజిక్ పెట్టాలి. మ్యూజిక్ కూడా శబ్దమే కదండి అని నన్ను అడగండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. ఒక రాగం విన్నాము అంటే అది నీకు ఉన్న కొన్ని వేల నాడుల్లో ఏదో ఒక నాడిని టచ్ చేస్తుంది. ఆ డౌటే లేదు అందులో. చూడండి, కళ్ళు మూసేసుకో చక్కగా. గ్రూప్ మెడిటేషన్ చేయొచ్చు, 100% చేయొచ్చు. మ్యూజిక్ మెడిటేషన్ చేయొచ్చు, మూన్ మెడిటేషన్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా మీ ఇంట్లో కూడా నువ్వు చేసుకోవచ్చు. ఏది కుదిరితే అది చెయ్యి. ఏదో రకంగా నువ్వు ఒక హోంవర్క్ చెయ్యాలి. ఎలాగో అలాగే ఏడు. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఏం ఒక్కలా చెయ్యండి. అసలు చెయ్యండి. చేసి అప్పుడు ఆ పుస్తకాలు తీసుకొస్తే సైన్ చేసి మిమ్మల్ని పాస్ చేస్తాం. సో మౌన విధులకు వారు ప్రథమ మౌనమును 4 విధములుగా విభజించుచున్నారు. మౌనాన్ని 4 విధాలుగా విభజించారు. మౌనం చాలా ఇంపార్టెంట్ చాప్టర్, అందుకే ఇది పట్టుకున్నాను. లేదంటే ఇది వదిలేసి నెక్స్ట్ ఉపాఖ్యానంలోకి నేను వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ఏమైనా సరే మౌనం గురించి చెప్పాలనుకుని నేను సురేష్ ఒక ఒప్పందానికి వచ్చాను లాస్ట్ క్లాస్లో. కొన్ని సీక్రెట్గా కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ సైన్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికి తెలియదు, అవన్నీ కూడా చాలా చాలా సీక్రెట్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. మీకు అవన్నీ చెప్పకూడదు మేము ఇలాగ సభాముఖంగా. సో వెళ్ళండి. సో 4 రకాలైనటువంటి 4 రకాలుగా విభజించారు. అవి వాంగ్మౌనం, అక్షమౌనం అంటే ఇంద్రియ మౌనం, కాష్ట మౌనం, సౌషుప్తి మౌనం. అందు వాంగ్ నిరోధమే వాంగ్మౌనం అంటే మాట్లాడకుండా కూర్చుంటాం చూసారా, అది వాంగ్మౌనం. ప్రయత్నముతో ఇంద్రియములు నిగ్రహించుటయే అక్షమౌనం. ప్రయత్నములన్నీ వదిలేసి కూర్చోవడమే కాష్టమౌనం. నేనేం చేయలేకపోతున్నానర్రా, అది కాష్టమౌనం. చెయ్యాలి, అన్ని జంతికలు వండాలి అక్కడ.
నేనేం చేయలేదని కూర్చుంటే కాదు, కానీ మాట్లాడకుండా ఉండు, ఆలోచించకుండా ఉండు. అది అద్భుతమైన మౌనం. ఐదవదని తోచు మనోమౌనం మోక్ష సుషుప్తి సమయములందు కాక అన్య సమయములందు గలుగకపోవటం వలన అది కేవలం కాష్ట తపస్సుకే సంభవం అవటం వలన దానిని కాష్టమౌనముగానే పరిగణింపవలను, దానిని వేరుగా లెక్కెడదాలము. జీవన్ముక్తులు ఆత్మతత్వము అనుభవించినప్పుడు సుషుప్తి మౌనమును అవలంబించి యుందురు. అంటే జీవన్ముక్తులు ఎప్పుడూ కూడా ఆత్మతత్వాన్ని వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉంటారు కనుక వారు ఎక్కువగా సుషుప్తి మౌనాన్ని వాళ్ళు పాటిస్తారు. ఆత్మతత్వ అనుభవ కాలమును ఆశ్రయింపబడినదే సుషుప్తి మౌనం. సుషుప్తి మౌనం అంటే ఏంటి అంటే ఆత్మతత్వాన్ని నువ్వు ఎప్పుడైతే ఆస్వాదిస్తున్నావో అప్పుడు అనుభవించేటటువంటి మౌనమే సుషుప్తి మౌనం. తత్మ మౌనాలన్నీ కూడా లెక్కలోకి రావు. మనోమౌన, ఇంద్రియ మౌన, కాష్ట మౌనములను, త్రివిధ మౌనములను కాష్ట తపస్సుయే అవలంబించుచున్నాడు. ఏమి చేయలేదని కూర్చుంటాడు చూసారా, వాడే అవలంబించుచున్నాడు. సుషుప్తి మౌన స్థితి యందు తురీయావస్థ అంతర్గతమై ఉన్నది. సుషుప్తి మౌనం అంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మతత్వంలో ఎప్పుడైతే లీనమైపోయి ఉన్నావో అక్కడే కదా తురీయ స్థితి, అక్కడే అంతర్గతం అయిపోయింది, అది అక్కడే కలిసిపోయింది. సో జీవన్ముక్త పురుషుడు దీనినే అవలంబింపగలడు. ఈ మూడు విధములుగా మౌనములే అయినను ఇవి అశుద్ధ చిత్తం యొక్క దృఢ నిశ్చయములకు జీవునికి బంధమునే కలిగించుచున్నవి. ఈ మౌనాలు ఒకే లెక్కలోకి వచ్చినా రాకపోయినా కూడా జీవుడికి ఇవన్నీ కూడా మళ్ళీ బంధనాలు కలిగిస్తున్నాయట. కాష్ట తపస్వియే వీరిని అవలంబించుచున్నాడు. సో కాష్ట తపస్వి, జీవన్ముక్తుడు, రెండు రకాల పురుషుల్ని మనకు పరిచయం చేస్తున్నారు. సో ఈ మూడు మౌనాలని ఎవరు పాటిస్తారు అంటే కాష్ట తపస్వే పాటిస్తారు. జీవన్ముక్తుడు అంటే సుషుప్తి స్థితిలో అనుభవించినటువంటి ఆ మౌనాన్ని, సుషుప్తి మౌనాన్ని తురీయ స్థితిలో అనుభవిస్తారు. సుషుప్తి, తురియం పక్కనే ఉన్నాయి రెండు కూడా. కాష్టమౌని బలపూర్వకముగా ఇంద్రియములను నిగ్రహించి లోన అహంభావం యొక్క స్మృతిని, వెలుపల దృశ్య ప్రపంచము, వాంగ్మయ ప్రపంచముల యొక్క సంపర్కమును త్యజించును. మరియు అజ్ఞానభూతముగా ఆత్మను కూడా సుషుప్తిని వలె వీక్షింపకుండును. కానీ ఆత్మదృష్టి నిత్యమును విలోపరహితము అవటం వలన నివురుగప్పిన నిప్పు వలె వెలయు సాక్షి చైతన్యం యొక్క ప్రకాశ ప్రభావం అంతటినీ గాంచుతూనే ఉండను. సో కాష్ట తపస్వి కొంతవరకే పరిమితమై ఉంటాడు. జీవన్ముక్తుడు ఎవరైతే ఈ సుషుప్తి మౌనాన్ని ఎవడైతే పాటిస్తాడో వాడేంటంటే సాక్షి చైతన్య తత్వాన్ని వాడు అలవాటు చేసుకుంటాడు అన్నమాట. సాక్షి చైతన్య తత్వం అంటే ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక సాక్షిభూతంగా అలాగా చూడగలగడం. ఇప్పుడు ఒక పాము ఉంది, పాము అలా చూస్తూ ఉంటుంది. నువ్వు కూడా పాము దాని కొడితే అది నీ మీద కొట్టుకుంటుంది, అంతే కదా. నువ్వు అలా చూస్తూ అలాగే ఉన్నావు అన్నది ఏం తెలియదు. నువ్వు ఒక శబ్దం చేస్తే టిక్కని ఇటువే వచ్చేస్తుంది. అలాగే నీ రెప్టిలియన్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవ్వాలి. రెప్టిలియన్ బ్రెయిన్, మెడ్యులా, అలాగే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ సిస్టంలోంచి నియోకార్టెక్స్ అనేటువంటి ఒక కొత్త పదార్థం మొదలవుతుంది. దానివల్ల కొత్త కొత్త ఇంట్యూషన్స్ అన్నీ కూడా రావడం మొదలవుతాయి. నీ లాజికల్ బ్రెయిన్, ఇంట్యూషన్ బ్రెయిన్ రెండు కూడా కనెక్ట్ అవ్వడం మొదలు. సో చాలా రోజుల వరకు అంటే ఈ మౌనాలన్నీ ఆశ్రయించిన వాడు ఒక సెక్షన్కే పరిమితం అవుతాడు, లాజికల్ సెన్స్కే పరిమితం అవుతాడు. ఎవడైతే ఇంట్యూషన్ని, లాజిక్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడో వాడిలో ఈ సాక్షి చైతన్యం అనేది నిద్రలేస్తుంది. ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి కష్టతరమైనటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇట్స్ అ బిట్ సీరియస్, కొంచెం టైం పడుతుంది అర్థం అవడానికి. సో
ఆ సుషుప్తి మౌనాన్ని మనం పట్టుకుందాం. నెమ్మదిగా ఎప్పటికో వస్తుంది మనకి సాక్షి చైతన్య తత్వం. త్రివిధములకు ఈ మౌనములను ఆశ్రయించిన వారు సమాధి నుండి లేచినప్పుడు మరలా వారి చిత్తము చంచలత్వం పొందుతున్నది. కాష్ట మౌనాన్ని ఎవడైతే, కాష్ట తపస్సు ఎవడైతే ఉన్నాడో, ఎప్పుడైతే సమాధి నుంచి వాడు వెళ్తాడు, సమాధిలోకి వెళ్తాడు, వాడు వెళ్తాడు. వెళ్ళినా ఏముంది, సమాధి నుంచి లేవగానే మళ్ళా చిత్తం అంతా కూడా చంచలమైపోతుంది. కానీ తత్వజ్ఞుడై ఎవడైతే జ్ఞానం సముపార్జన చేసి తత్వజ్ఞానాన్ని అంతా ఎవడైతే అర్థం చేసుకుంటాడో, ద బెస్ట్ రాజయోగి తత్వజ్ఞుడై సుషుప్తి మౌనాన్ని ఆశ్రయించే వారిని చిత్తము వధింపబడినందువలన ఇది ఇటు చంచలత్వములు వసించుట పొసకదు. ఎవడైతే సుషుప్త మౌనాన్ని ఆశ్రయిస్తాడో వాడి చిత్తం ఏమవుతుంది? చిత్తం అంటే ఏంటి? స్టోర్ హౌస్. ఇట్ వాంట్ స్టోర్ ఎనీథింగ్ ఎనీమోర్. కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. సో సబ్ కాన్షియస్ మైండ్లో అన్నీ కూడా దాచిపెట్టుకుని ఉంటాయి కదా, ఇంకా దాచుకునేది ఏముండదు. సుషుప్త మౌనానికి వెళ్ళామనుకో, అక్కడ ఆలోచనే లేదు, చక్కగా తురీయ స్థితిలో ఉన్నావు. ఏమీ అసలు ఏ కర్మ లేదు, ఏ యాక్టివిటీ లేదు, ధ్యానం చేస్తున్నానని కూడా లేదు. ధ్యానం ఎవరు చెయ్యరు, దానంతట అదే జరుగుతుంది. దానంతట అదే జరుగుతుంది. అఖండమైనటువంటి ఆ మౌనాన్ని, ఆ సుషుప్తి మౌనాన్ని, ఆ తురీయ స్థితిలో నువ్వు అనుభవిస్తూ ఇంతకంటే కావలినా ఈ కష్టము చాలదా రామా, ఇంతకంటే కావలినా. ఇంకేమన్నా కావాలా? మిఠాయింటలు ఏమన్నా? బాదుషా, మైసూర్ పాక్, రసగుల్లా కావాలి. సో ఎందుకంటే చిత్తం అంతా కూడా స్వీట్గా అయిపోయింది కదా, తీయగా అయిపోయింది కదా, రసం అంతా ఊరిపోతుంది కదా, లోపలంతా నిండిపోయింది కదా, అమృతంతో నిండిపోయింది. నీ జఖం అంతా కూడా తాగేస్తున్నావు కదా, బుట్టకలు వేసేస్తున్నావు కదా, ఇంకేంటి? అదే రసగుల్లా, అదే గులాబ్ జామున్. సుందరి నను నా మనసుకు సుఖము లేకనే కదా, ఇంతకంటే కావలినా. సుందరి సుందరి నేను నా మనసుకు, మనసుకి అన్ని అవి ఇవి కావాలి, కానీ ఈ సుందరి ఏం చేస్తోంది? ఈ సుఖం లేకుండా చేస్తోంది మనసుకి. సుఖము లేక చేసిటివి కదా, ఇంతకంటే కావలినా. పుట్టిన నాట నుండి కోట సాగుటేరిక, పేటిన దూరిలో నాడు గుట్టు బయలు చేసితివి, ఇట్టి గుణము కలవాడని నేటికదే తెలుసుకొంటి, వట్టి మాటలేటికి శ్రీ వేలయు వెంకటేశ్వరా, ఇంతకంటే కావలినా. నా గుట్టంతా బయట పెట్టేశాం, ఇంకేమిటి? ఇంకా నన్ను ఒక వెర్రివాడిని చేశాను, అందుకే నేను చుట్టూలో తిరుగుతున్నాను. నేను అందుకే ఎవరు కూడా ఈ పిరమిడ్ని, ఈ మైత్రేయ మందిరాన్ని ఎవరు కూడా వదలలేకపోతున్నారు. ఈ పిచ్చి మాటలు వినడానికి అందరే మూల మూలాల నుంచి వస్తుంది. రెండు ఒకటే.
ఆ రెండు కూడా ఉన్నాయి. సో త్రివిధములకు ఈ మౌనములను ఆశ్రయించిన వారు సమాధి నుండి లేచినప్పుడు మరల వారి చిత్తము చంచలత్వం పొందుచున్నది. కానీ తత్వజ్ఞుడై సుషుప్తి మౌనమును ఆశ్రయించి వారి చిత్తము వధింపబడినందువలన ఇది విచంచలత్వమును వసించుట పొసగదు. సుషుప్త మౌనులు పూర్ణాత్మయందు వెలయచు అట్టి ఆత్మస్థితి లేలచే త్రివిధ మౌనములు రూపములకు ఇవి పరిత్యాజములను కుపితులే కావచ్చు, లేక అవి సచ్చిదానందము యొక్క విలాసమును గ్రహించి కుపితులు కాకపోవచ్చు. ఎట్లయినను వారికి త్రివిధ మౌనముల ఉపాధేయ బుద్ధి లేదు. అంటే జీవన్ముక్తులకి ఏంటంటే ఇవన్నీ మనం పాటించాలి అన్న గొడవ లేదు. కాష్ట మౌనమా, ఇంద్రియ మౌనమా, వాంగ్ మౌనమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు సుషుప్తి మౌనాన్నే పట్టుకుంటారు. అందుకని మనం కూడా ఆ జీవన్ముక్తి స్థితిలోనే ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఏ మౌనాన్ని పాటిద్దాం? సుషుప్తి మౌనాన్ని పాటిద్దాం. ఇట్టి అనుభవమే సుషుప్తి మౌనమును ఉండును. ఇది ఏ జీవన్ముక్త స్థితి. జీవన్ముక్తి అని ఈ సుషుప్తి మౌనము పునర్జన్మరహితుడగు ఈ జీవునికే కలుగును. ఈ సుషుప్తి మౌనం ఎవరికి కలుగుతుంది? పునర్జన్మ లేదు, ఇంకా జన్మ లేదు మీకు ఎవరికి కూడా. కొబ్బరికాయ కొట్టండి ఇంటికి వెళ్ళి. సుషుప్తి మౌనాన్ని పాటించే వాళ్ళకి పునర్జన్మ లేదుట. ఇక శ్రీశైలం వెళ్ళక్కర్లా, ఆ శ్లోకం ఏం చదవక్కర్లా. ఓకే, సో పునర్జన్మరహితులకు జీవునికే ఈ సుషుప్తి మౌనం అనేటువంటి అనుభూతి కలుగుతుందిట. సో మనం ఎక్కడో వెళ్ళిపోయాం మనం. శ్రవణభూషణముగా ఆ సుషుప్తి మౌనముల గురించి చెప్తున్నాను, వినుము. విల్ టేక్ అ స్మాల్ గ్యాప్. ఓకే.